అట్లా 80 లక్షలు నీకెట్లా సర్దుబాటయినాయి? 80 లక్షలు నాకు ఎలా సర్దుబాటాయంటే సార్ మా ఊర్లో నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు. ఈ 2 ఇయర్స్‌లో నేను అందరికి డబ్బులు ఇస్తున్నాను. నేను ఈ 2 ఇయర్స్‌గా నాకు అవసరం ఉంది, ఒక అవసరం ఉందని చెప్పి తలా ఒక 60,000 అప్పు చేశాను సార్. 50,000, 60,000 అప్పు చేశాను. తలా 1,00,000, 80,000, 70,000 ఇట్లా 2 లక్షలు కూడా తీసుకున్నాను సార్ ఒక్కొక్కరి కాడ. ఎంత అప్పు చేసావు ఇప్పుడు నువ్వు మీ ఊర్లో? 65 లక్షలు అప్పు ఉంది సార్ మా ఊర్లో. 65 లక్షలు అప్పు చేసినావు ఈ బెట్టింగ్ యాప్స్. 65 లక్షలు అప్పు చేస్తున్నా, 15 లక్షలు గోల్డ్ నా సొంత గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నాను సార్. 80 లక్షలు. మరి ఇంట్లో ఏం అనలేదా? మీ వాళ్ళు ఇంత డబ్బులు అప్పుల పాలయ్యావు, ఇంత డబ్బులు పొడగొట్టుకున్నావు కదా? చిన్న చిన్న సమస్యలు జరిగాయి సార్. నేను 8 నెలల నుంచి ఊళ్ళో లేదు సార్. ఇంటి దగ్గర లేకుండా బయట వచ్చి తిరుగుతూ ఉన్నాను. మా భార్య పిల్లల్ని మా అత్తగారు ఊరికాడ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి పోతూ ఉన్నాను సార్. ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? మీరు హైదరాబాద్కి నెల్లూరు నుంచి వచ్చావా, లేకుంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇటు వచ్చావు పంజాబ్? లేదు, నెల్లూరు నుంచే వచ్చాను సార్. ఈ విషయం నెల్లూరు జిల్లా కావల్లో ఉంటున్నాను సార్ ప్రస్తుతానికి. కావల్లో ఏదో పని చేసుకుంటూ రోజు పాపాల దగ్గరికి వెళ్తూ వస్తా. అంటే కావల నుంచి ఒక 15 కిలోమీటర్లు మా అత్తగారు ఊరు. అత్తగారు ఊరిలో పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు అక్కడ పెట్టి కావల్లో పని చేసుకోవడం, 10 రోజులకు ఒకసారి ఇంటికి పోవటం, వాళ్ళకి ఏదైనా కావాల్సి చూసుకోవటం. మా సొంత ఊరికి అయితే పోవట్లేదు సార్ 8 నెలల నుంచి.